హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈ రోజు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. వెరీ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అండి అవి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడు? ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ యూనిట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ ఓం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం మీటర్, ఇది దేని యూనిట్స్ అండి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్. ఓం పర్ మీటర్ అంటే రెసిస్టెన్స్ బై లెంత్. మోమీటర్ మోమీటర్ అన్నది కండక్టివిటీకి యూనిట్స్. ఎందుకు? కండక్టివిటీ అన్నది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. కండక్టివిటీ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం? కండక్టివిటీని దేంతో ఇండికేట్ చేస్తాం అంటే సిగ్మా. ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్ ఉంటుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటో మనం ఓం మీటర్. సో 1/ఓం ఈజ్ ఈక్వల్ టు మో పర్ మీటర్. ఇంకొకటి ఏంటంటే మనం ఓం ని ఇలా ఇండికేట్ చేస్తే మోని ఆపోజిట్ డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తాం. ఇది మో. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఏంటో ఉంది ఆప్షన్ సి. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కరెక్ట్. మో పర్ మీటర్. మో పర్ మీటర్ అనేది కరెక్ట్. దట్ మీన్స్ మో పర్ మీటర్. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు సెకండ్ క్వశ్చన్. ఫర్ అన్ ఐడియల్ కరెంట్ సోర్స్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్. మనం దీని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సోర్సెస్ క్లాస్ లో ఐడియల్ కరెంట్ సోర్స్ అండ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ గురించి నేర్చుకున్నాం మనం. సో ఏంటి ఐడియల్ కరెంట్ సోర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఓపెన్ సర్క్యూట్. ఎందుకు ఐడియల్ కరెంట్ సోర్స్ కి ఫర్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందని తెలుసుకున్నాం? ఇన్ఫినిటీ ఉంటుంది నేర్చుకున్నాం. సో ఫర్ ఐడియల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు, ఎంత? ఇన్ఫినిటీ అండ్ కనెక్ట్ ఇన్ ప్యారలల్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ కరెంట్ సోర్స్ ప్లేస్ లో వోల్టేజ్ సోర్స్ అడిగాడు అనుకోండి, వోల్టేజ్ సోర్స్ గురించి అడిగారు. వోల్టేజ్ సోర్స్ యొక్క ఐడియల్ వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అంటే 0. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఒకవేళ ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అయినట్లయితే సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఓం. సో డైరెక్ట్ గా షార్ట్ సర్క్యూట్ తో రిప్రజెంట్ చేస్తాం. లెట్స్ మూవ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండక్టర్స్ హ్యాస్ ద లోయెస్ట్ రెసిస్టివిటీ? లోయెస్ట్ అంటే ఆప్షన్స్ లో ఇచ్చిన ఏ కండక్టర్ కి తక్కువ అంటే లీస్ట్ రెసిస్టివిటీ ఉంటుంది అని అడిగాడు. అంటే లీస్ట్ రెసిస్టివిటీ ఇన్ ద సెన్స్ హైయెస్ట్ కండక్టివిటీ. హైయెస్ట్ కండక్టివిటీ దేనికి ఉంటుందండి? గోల్డ్ ఉంటుంది. సో హైయెస్ట్ కండక్టివిటీ ఆర్ లీస్ట్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ డెఫినేషన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. రెసిస్టివిటీ అంటే ఏంటి? పర్ యూనిట్ లెంత్ అండ్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదో మెటీరియల్ తీసుకుంటే అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని నేర్చుకున్నాం. నౌ ఫైన్. వీటిలో గోల్డ్ తర్వాత చూడండి, ఇక్కడ నేను కండక్టివిటీ ఆర్డర్ రాస్తా. హైయెస్ట్ కండక్టివిటీ గోల్డ్, దీని తర్వాత ఆఫర్ చేసేది కాపర్, కాపర్ తర్వాత హైయెస్ట్ కండక్టివిటీ ఆఫర్ చేసేది సిల్వర్, సిల్వర్ తర్వాత హైయెస్ట్ కండక్టివిటీ ఆఫర్ చేసేది అల్యూమినియం. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి అడిగాడు? ఎనర్జీ యూజ్డ్ బై ది 1.5 కిలోవాట్ అవర్ ఇన్ 5 minutes. అంటే ఒక హీటర్ ఉంది, ఈ హీటర్ 5 minutes లో ఎంత ఎనర్జీ కన్స్యూమ్ చేసుకుంటుంది అని ఈ ఆప్షన్స్ లో ఐడెంటిఫై చేయమని అడిగారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి అడిగాడు? ఎనర్జీ అడిగాడు. ఎనర్జీ ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడు? 1.5 కిలోవాట్స్. 1.5 కిలోవాట్ ఇంటూ టైం. ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యూనిట్స్ చూడండి, జౌల్ లో ఇచ్చాడు. అన్ని కూడా జౌల్స్, ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ లో ఇచ్చారు. సో జౌల్ అంటే ఏంటి? జౌల్ ని మనం ఎలా రాసుకోవచ్చు? వాట్ సెకండ్ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ టైం టీ యూనిట్స్ ఏమవ్వాలి? సెకండ్స్ అవ్వాలి. నో 1.5 కిలోవాట్ అంటే 15/10 ఇంటూ 1000 వాట్స్ ఇంటూ 5 minutes అన్నాడు కదా. 5 minutes ని 1 minute అంటే 60 seconds. సో 5 minutes అంటే 5 into 60 seconds. ఇది సాల్వ్ చేస్తే 0 క్యాన్సిల్ అండ్ 560 సార్. సో 15,000 1500 15 into 100 1500 into 300 ఎంత వస్తుంది? 450000 జౌల్స్. దట్ మీన్స్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ లోనే రెసిస్టివిటీకి కండక్టివిటీకి రిలేషన్ చూసుకున్నాం. ఏంటండి?
రెసిస్టివిటీని రో, దీన్ని రో అంటారు. రోతో ఇండికేట్ చేస్తే కండక్టివిటీని సిగ్మాతో ఇండికేట్ చేస్తారు. సో హియర్ కండక్టివిటీ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. సో దీనికి రెసిప్రోకల్ అనేది రెసిస్టివిటీకి. ఇక్కడ ఇంకోటి రెసిస్టెన్స్ కి, అంటే రెసిస్టెన్స్ అంటే ఆర్ కదా, దీనికి ఇన్వర్స్ తీసుకుంటే అంటే రెసిప్రోకల్ తీసుకుంటే వచ్చేది ఏంటి కండక్టెన్స్. దీని యూనిట్స్ ఏంటి ఓమ్స్, దీని యూనిట్స్ ఏంటి మో. దట్స్ ఇట్. వోల్టేజ్ యూనిట్స్ అంటే వోల్ట్స్. Now move to another question. Next question. Kirchhoff's voltage law is based on, మనం ఆల్రెడీ ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు. Kirchhoff's voltage law is based on కన్జర్వేషన్ ఆఫ్ చార్జా, కరెంటా, ఎనర్జీయా, పవర్ అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్ లో Kirchhoff's laws గురించి నేర్చుకున్నాము. Kirchhoff's laws గురించి నేర్చుకున్నాం. సో Kirchhoff's laws ఎన్ని? 2 laws, KCL అండ్ KVL. KCL అన్నది Kirchhoff's ఫస్ట్ లా, KVL అన్నది Kirchhoff's సెకండ్ లా. KCL అంటే Kirchhoff's కరెంట్ లా, KCL అంటే Kirchhoff's కరెంట్ లా, KVL అంటే Kirchhoff's వోల్టేజ్ లా. KCL నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటారని తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. KVL ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఇది KVL సెకండ్ లా. సో ఇక్కడ నేను ఆన్సర్ ఏంటవుతుంది? Kirchhoff's వోల్టేజ్ లా ఇస్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్. ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కండక్టెన్స్. ఆల్రెడీ నువ్వు చూసాము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్, అందుకే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? టూ రెసిస్టర్స్ ఆఫ్ 4 ohms అండ్ 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దేర్ ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్. అంటే ఏంటి అడుగుతున్నాడు? 4 ohms అని ఒక రెసిస్టర్ ఉంది, 6 ohms అని అనదర్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండు రెసిస్టర్స్ కూడా సిరీస్ లో కనెక్ట్ అయ్యాయి, అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. లెట్స్ సాల్వ్ దిస్. ఏంటన్నాడు? ఫస్ట్ ఇచ్చిన రెసిస్టెన్స్ ఎంత? 4 ohms. ఈ 4 ohms ఎంత? 6 ohms అనే రెసిస్టెన్స్ కి సిరీస్ లో కనెక్ట్ చేశాడు. సో ఇది 4 ohms తీసుకుని ఇది 6 ohms తీసుకుంటే ఏమడిగాడు? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఏం చెప్పాం మనం? సిరీస్ లో, ఇన్ సిరీస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ సిరీస్ రెసిస్టెన్సెస్ అని చెప్పాం. సో ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ రెసిస్టెన్స్ 4 ohms ప్లస్ సెకండ్ రెసిస్టెన్స్ 6 ohms ఈజ్ ఈక్వల్ టు 10 ohms అవుతుంది కదా, 10 ohms. దట్స్ ఇట్. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ది ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఈజ్, అంటే ఏమడుగుతున్నాడు? ఇన్ కేసు కెపాసిటర్స్ అన్నవి సిరీస్ లో కనెక్ట్ చేసినట్లయితే ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ రెసిస్టర్స్ కి, కెపాసిటర్స్ కి, ఇండక్టర్స్ కి కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఎలా అంటే ప్యారల్ లో కనెక్ట్ చేస్తే ఏ విధంగా మనం ఈక్వలెంట్ ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలని తెలుసుకున్నాం. ఏం చెప్పాను మీకు? కెపాసిటర్స్, ఏది మనకి కెపాసిటర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అన్నది ఆపోజిట్ టు రెసిస్టెన్స్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అని చెప్పాను. సో చూద్దాం ఇక్కడ ఏంటన్నాడు? ఇఫ్ కెపాసిటర్స్ సే ఇది ఒక C1 కెపాసిటర్, ఇంకొకటి C2 కెపాసిటర్ అనుకుందాం. ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ చేసాము. సో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? సి ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు, ఇది C1 అనుకుంటే ఇది C2 అనుకుంటే సి ఈక్వలెంట్ ఎంత అవుతుంది? ఇక్కడ మీకు ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనుకో ఏం చేస్తాం? R1 ప్లస్ R2 అని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఇది కెపాసిటెన్స్, ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ కెపాసిటెన్స్ గురించి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫార్ములా సిరీస్ లో 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2. ఈ ఫార్ములా ఎక్కడ చూసాం మనం? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ దగ్గర మనం ఈ ఈక్వేషన్, సేమ్ ఈక్వేషన్ మనం అక్కడ చూసాం, సిమిలర్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇది మనకి ఈ నెట్వర్క్ కి ఫార్ములా 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇన్ కేస్ మోర్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్ట్ చేస్తే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండ్ సో ఆన్. సో ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను, అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నో లెట్స్ మూవ్. ఇక్కడ ఇది ఫార్ములా చూసారా? ఇది కూడా అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఓన్లీ టూ కెపాసిటర్స్ మాత్రమే ఇస్తే ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్ట్ చేస్తారని ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ బి షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నో లెట్స్ మూవ్. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఆల్రెడీ నేను మనం డిస్కస్ చేసాం. ఆల్ ఆఫ్ ది అబవ్ ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్. ఎలక్ట్రిక్ ఛార్జ్ దేనికి ఈక్వల్ అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ లో. మనకి ఛార్జ్ ని దేనితో ఇండికేట్ చేస్తాం? Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కండక్టర్ ఇంటూ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్. యాక్చువల్లీ మనకి ఇది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ నుంచి వస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు Q/T. అంటే
దాని మీనింగ్ ఏంటి, నంబర్ ఆఫ్ కూలమ్స్, నంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఏ per unit cross section area in time t seconds gives you the current in amperes. ఇక్కడ కూలమ్స్ చార్జెస్, కూలమ్స్ కి యూనిట్స్ చార్జ్, టైం కి సెకండ్స్ చార్జ్. సో మనకు అడిగింది ఇది q is equal to ఎంత అంటే q is equal to IT. ఆప్షన్ ఏ is the option A correct answer. Now let's move to next question. The reactance of 1 farad capacitance when connected to DC circuit. మీకు ఈ క్వశ్చన్ లో తెలిసింది 1 farad capacitance అంటే అర్థమవుతుంది, DC సర్క్యూట్ అంటే అర్థమవుతుంది. ఎందుకంటే మనం యాజ్ ఆఫ్ నో రియాక్టెన్స్ గురించి నేర్చుకోలేదు. DC ఏసీ తీసుకుంటే డీసీలో రెసిస్టెన్స్ అయితే ఏసీలో ఇంపిడెన్స్ ఉంటుంది. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్. ఈ రియాక్టెన్స్ పిక్చర్ ఓన్లీ మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే, నేను సెపరేట్ గా యాజ్ ఆఫ్ నౌ ఈ ఫార్ములా ఇది రియాక్టెన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వస్తుంది అని పిక్చర్ మైండ్ లో ఉంచుకోండి. నేను ఇన్ డీటెయిల్ గా రియాక్టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక వీడియో అనేది తీసి పెడతాను, అప్పుడు మీకు క్లారిటీగా రియాక్టెన్స్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ అది కెపాసిటర్ అయితే రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్ ఫార్ములా ఏంటంటే XC is equal to 1/2πfc. సో ఇక్కడ DC అన్నాడు, DC ఇక్కడ F అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ, C అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ఏ గివెన్ కెపాసిటర్. F అంటే ఫ్రీక్వెన్సీ అన్నాం కదా, DC సర్క్యూట్ అదే మీన్ DC కరెంట్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుందా? DC అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే సారీ DC అంటే డైరెక్ట్ కరెంట్ వితౌట్ టైం తో పాటు చేంజ్ అవ్వని కరెంటే DC కరెంట్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఇక్కడ ఏమైనా సైకిల్ అంటే పాజిటివ్ నెగిటివ్ అలాంటిది ఏమైనా సైకిల్ మూవ్మెంట్ ఉందా, లేదు కదా. సో ఫ్రీక్వెన్సీ 0 అంటే 0 సైకిల్స్ పర్ సెకండ్, 1/2/0 into 0. సో 1/0 నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, a 10 ohms resistor and 15 ohms resistor are connected in parallel and the combination is connected in series with a 12 ohms resistor. Equivalent resistance is అంటే ఇక్కడ ఒక 10 ohms రెసిస్టర్ 15 ohms రెసిస్టర్ ఈ రెండు కూడా ప్యారలల్ లో కనెక్ట్ చేశారు. ఆ ప్యారలల్ కాంబినేషన్ ని 12 ohms రెసిస్టర్ కి సిరీస్ లో కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. మనం సర్క్యూట్ ఫ్రేమ్ చేద్దాం. ఏంటి, ఒక రెసిస్టెన్స్ ఏంటి 10 ohms, ఇంకో రెసిస్టెన్స్ ఎంత 15 ohms. ఇది 10 ohms, ఇది 15 ohms. ఈ కాంబినేషన్ ఇది ప్యారలల్ కాంబినేషన్ కదా, ఈ కాంబినేషన్ సిరీస్ లో కనెక్ట్ చేశారు. ఎంతది 12 ohms. సో దీనికి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ R equivalent. So R equivalent is equal to 10 ohms parallel to 15 ohms plus 12. That means 10 into 15 by 10 plus 15, 25 plus 12. That means 150 by 25 plus 12. That means 25 ones are 25 6 are. That means 6 plus 12 that is equal to 18 ohms. And option A is the correct answer. Next problem. Active power. మనకి ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు, యాక్టివ్ పవర్ ని రిప్రజెంటెడ్ బై, యాక్టివ్ పవర్ ఇస్ రిప్రజెంటెడ్ బై అని అడిగాడు. అంటే యాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అన్నది ఇక్కడ వాడి ఇంటెన్షన్. మనకి పవర్ అంటే తెలుసుకున్నాం, బట్ పవర్ యాక్చువల్లీ 3 types. అపరెంట్ పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. అంటే అపరెంట్ పవర్ ని S తో ఇండికేట్ చేస్తాం, యాక్టివ్ పవర్ ని P తో ఇండికేట్ చేస్తాము, రియాక్టివ్ పవర్ ని Q తో ఇండికేట్ చేస్తాం. అపరెంట్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి, వోల్ట్ ఆంపియర్స్. యాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి, కిలో వాట్స్. రియాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ ఏంటి, కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఏంటి ఈ పవర్స్ అని కన్ఫ్యూజన్ ఉంటుంది. స్లోగా మన ఛానల్ బిల్డ్ అవుతున్న కొద్దీ డిఫరెంట్ పవర్స్ మీద కూడా ఒక వీడియో నేను చేసి పెడతాను. సో మేబీ విత్ ఇన్ 5 to 6 days లోనే డిఫరెంట్ పవర్ గురించి, డిఫరెంట్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ పవర్స్ గురించి నేను వీడియో చేసి పెడతా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో మనకు క్వశ్చన్ పరంగా యాక్టివ్ పవర్ యూనిట్స్ కిలో వాట్స్ ఆర్ వాట్స్. క్వశ్చన్ పరంగా ఏంటి, యాక్టివ్ పవర్ ఇస్ రిప్రజెంటెడ్ బై, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేవీఆర్ దేనికి యూనిట్స్, రియాక్టివ్ పవర్ కి. ఆర్ వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ కూడా రియాక్టివ్ పవర్ యూనిట్స్. వోల్ట్ ఆంపియర్స్ దేనికి యూనిట్స్, అపరెంట్ పవర్ కి. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్. An energy source flows a steady current of 2 amps to an electric bulb. If it emits 2.3 kilojoules energy in 10 seconds, find the voltage drop in the bulb. అంటే ఏంటి, ఏదో ఒక సోర్స్ ఉంది, అది ఒక ఎలక్ట్రిక్ బల్బ్ కి 2 amperes కరెంట్ వెళ్ళేలా చూస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఏం చేసింది, 10 seconds లో 2.3 kilojoules ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసింది. 10 seconds లో 2.3 kilojoules ఎనర్జీ రిలీజ్ చేసింది. ఇప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్, ఆ బల్బ్ వైరస్ వోల్టేజ్ డ్రాప్ అడుగుతున్నాడు. ఓకే, లెట్స్ రైట్ ద గివెన్ డేటా. ఏంటన్నాడు, సోర్స్ ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ని
బల్బ్ ద్వారా ఫ్లో చేస్తుంది 2 ఆంపియర్స్ కరెంట్ ని. ఎంత ఎనర్జీ ఆ బల్బ్ రిలీజ్ చేసింది? 2.3 కిలో జౌల్స్, అంటే 23/10 into 1000 joules, nothing but 2300 joules. 2300 joules. మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. వోల్టేజ్ అంటే ఏంటి? ఓమ్స్ లా ప్రకారం IR ఇంటూ I ఇంటూ టైం. దట్ మీన్స్ I²R ఇంటూ T, అంతే కదా? ఇది యాక్చువల్ మనకు కావాల్సింది ఏంటి? వోల్టేజ్ డ్రాప్ అడిగాడు. వోల్టేజ్ డ్రాప్ అంటే నథింగ్ బట్ ఈ IR కదా. వోల్టేజ్ డ్రాప్ అంటే ఈ ఐఆర్ గురించి కదా అడుగుతున్నాడు. ఐఆర్ అంటే ఏంటి? వోల్టేజ్ కదా. సో నౌ లెట్స్ టేక్ దిస్ సెకండ్ స్టెప్ ఈక్వేషన్. సో ఎనర్జీ ఎంత? 2300 joules ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ ఇంటూ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 2 ఆంపియర్స్. ఎన్ని సెకండ్స్? టైం ఎంతసేపు ఫ్లో అయింది? 10 సెకండ్స్. సో 0 క్యాన్సిల్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు 115 volts. This is the right answer. That means option C is the correct answer. Now, option C is the correct answer. Now let's move to next question. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ కీప్ ఇట్. ఇక్కడ ఏంటి? టూ రెసిస్టర్స్ R1 is equal to 10 ohms and R2 is equal to 20 ohms are connected in series to a 30 volts DC source. Find the ratio P1/P2. అంటే ఏంటంటున్నాడు? టూ రెసిస్టర్స్ ఉన్నాయంట. అందులో ఒక రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms, ఇంకొక రెసిస్టెన్స్ వాల్యూ 20 ohms. ఈ రెండు కూడా సిరీస్ లో కనెక్ట్ చేశాడు. అయితే ఈ టూ రెసిస్టెన్సెస్ కి వస్తున్న సోర్స్ వాల్యూ అంతా 30 volts. సో ఇప్పుడు మనం P1/P2 ని క్యాలిక్యులేట్ చేయాలి. P1 అంటే పవర్ కన్స్యూమ్డ్ బై ద రెసిస్టర్ R1, P2 అంటే పవర్ కన్స్యూమ్డ్ బై రెసిస్టర్ R2. సో ఫస్ట్ సర్క్యూట్ డ్రా చేద్దాం. ఏమన్నాడు? టూ రెసిస్టర్స్ అన్నాడు కదా. ఎంత? ఒకటి 10 ohms, ఇంకొకటి 20 ohms. ఎంత వోల్టేజ్ సోర్స్? ఎంత? 30 volts DC. 30 volts DC మీన్స్ బ్యాటరీ. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? పవర్ కన్స్యూమ్డ్ బై రెసిస్టర్ R1 అండ్ పవర్ కన్స్యూమ్డ్ బై రెసిస్టర్ R2. అంటే R1 ఇది, R2 ఇది తీసుకుంటే దీని రెసిస్టెన్స్ వాల్యూ అడుగుతున్నాడు. Now let's calculate here. First thing, P1 is nothing but I²R1, అంటే current flowing through that resistance into square of the current flowing through that resistance into that resistance, and P2 is equal to I²R2, అంతే కదా. ఇప్పుడు ఏంటి అడిగాను? ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? R1 R2 ఉన్నాయి, కావాల్సింది I కావాలి. That means current flowing through this resistance R1 and current flowing through this resistance R2. రెండు రెసిస్టెన్స్ R1 అండ్ R2 రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ బోత్ R1 అండ్ R2 రెసిస్టెన్స్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ వాల్యూ ఎలా వస్తుంది మనకి? యాజ్ పర్ ఓమ్స్ లా. దట్ ఈస్ యాజ్ పర్ ఓమ్స్ లా I is equal to ఎంత? అప్లైడ్ వోల్టేజ్ బై వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్. అప్లైడ్ వోల్టేజ్ బై వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ ఎంత? అప్లైడ్ వోల్టేజ్ ఎంత? 30 volts. అండ్ ఈక్వలెంట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఎంత? R1 అండ్ R2 రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 10 + 20. దిస్ ఇస్ ద ఫార్ములా. సో 30/30 ఎంత? 1 ఆంపియర్. నౌ ఇప్పుడు సాల్వ్. ఇక్కడ డైరెక్ట్ గా I is equal to 1 ఆంపియర్ వచ్చింది కదా. దీన్ని P1 అండ్ P2 ఈక్వేషన్స్ తో సబ్స్టిట్యూట్ చేస్తే P1 is equal to 1² into 10, P2 is equal to 1² into 20. That means P1 is equal to 10 watts and P2 is equal to 20 watts. మనకి అడిగింది ఏంటి? P1/P2 అంటే 10/20, నథింగ్ బట్ 1/2, 0.5 వాట్స్ ఉండవు, ఎందుకు? రేషియో కాబట్టి. సో P1/P2 is equal to 1/2 అన్నది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ C is the correct answer. హౌ మచ్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అడుగుతున్నాడు? హౌ మచ్ ఎనర్జీ will a 100 watts electric bulb consume in 2 hours? అంటే 2 hours లో 100 watt రేటింగ్ ఉన్న ఎలక్ట్రిక్ బల్బ్ ఎంత ఎనర్జీ కన్స్యూమ్ చేసుకుంటుంది అని అడిగాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎంత ఇచ్చాడు? 100 watts. టైం ఎంత? 2 hours. మనకి ఇక్కడ యూనిట్స్ జౌల్స్ లో ఉన్నాయి. జౌల్ అంటే వాట్ సెకండ్. సో అవర్స్ ని
అవర్స్ ఉంది దేంట్లో కన్వర్ట్ చేస్తాం, సెకండ్స్ లో కన్వర్ట్ చేద్దాం. 100 ఇంటూ 2 అవర్స్ అంటే 1 అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. 2 ఇంటూ 60 ఇంటూ 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో 2 6 12, 12 6 72. 72 ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 అంతే. దట్ మీన్స్ ఎలా రాసుకోవచ్చు, బై అదే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 720,000 జౌల్స్ అయితే దాన్ని కిలో జౌల్స్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే బై 1000 చేసి కిలో జౌల్స్ లోకి అవుతుంది కాబట్టి 720 కిలో జౌల్స్ అని రాసుకోవచ్చు. ఎనర్జీ అబ్జార్బ్డ్ బై దట్, కన్స్యూమ్డ్ బై దట్ ఎలక్ట్రిక్ బల్బ్. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, 100 వాట్ బల్బు రేటింగ్ ఆఫ్ ది లైట్ బల్బ్ ఎంత, 100 వాట్స్. ఇది 8 అవర్స్ ఆన్ చేసి ఉంది. సో సేమ్ ఎంత ఎనర్జీ కన్స్యూమ్ చేసుకుంటుంది, సేమ్ ప్రొసీజర్. చూద్దాం. ఇక్కడ ఏంటి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 100. దట్ మీన్స్ సారీ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం కదా. దట్ మీన్స్ పవర్ ఎంత, 100 వాట్స్ ఇంటూ 8 అవర్స్. 8 అవర్స్ బట్ మనకు కావాల్సింది సెకండ్స్ లో కాబట్టి 8 ఇంటూ 60 ఇంటూ 60. ఇది మినిట్స్, ఇది సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. సో 8 6 48, 48 ఇంటూ 6 4 zeros. That means 6 8 48, 8 6 24, 288, 0 0 0 0 joules. That means 2880 కిలో జౌల్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ మనం చూసాం కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ తో కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి దానికి అంటే దాన్ని చూసుకుంటే ఇప్పుడు ఇది E2 అనుకుందాం, ఇది E1 అనుకుంటే, E1 E2 అనుకో, E2 బై E1 సాల్వ్ చేసాం అనుకోండి. E2 బై E1 is equal to 2880 by 720. అంతేనా, 720. సో ఇది సాల్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్ కాబట్టి 72 4 సార్. దట్ మీన్స్ E2 is equal to 4 E1. అంటే ఈ కేసులో, సెకండ్ కేసులోని ఫస్ట్ కేసుతో కంపేర్ చేస్తే 4 times ఎనర్జీ ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ ఎమిట్ చేస్తుంది. ఎందుకు 4 టైం, ఇక్కడ 2 అవర్స్ అయితే ఇక్కడ ఎంతసేపు అయింది, 8 అవర్స్, అంటే 4 times ఎక్కువ. సేమ్ రేటింగ్ బట్ టైం డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి 4 times ఎనర్జీ ఇక్కడ సెకండ్ కేసులో కన్స్యూమ్ చేసింది. సో ఇక్కడ 10 times తప్పు, 100 times తప్పు, సేమ్ టైం తప్పు. ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కరెక్ట్. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ యువర్ బాడీ టు స్టోర్. అంటే కెపాసిటెన్స్ యొక్క డెఫినేషన్ ఇటు చెప్తున్నాడు అనుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ కెపాసిటెన్స్ ఫార్ములా తెలుసు ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు Q బై V. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, అది ఇక్కడ రాస్తున్నాము. C ఈజ్ ఈక్వల్ టు Q బై V. సో ఏం చెప్తున్నాడు అంటే ఏంటి, కూలుంబ్ పర్ వోల్ట్. ఇచ్చిన వోల్టేజ్ కి ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈ కెపాసిటర్ స్టోర్ చేసుకుంటుందో చెప్పేదే కెపాసిటెన్స్ వాల్యూ, దట్ ఈస్ ఫారెడ్స్. సో ఇక్కడ ఏంటి, కెపాసిటెన్స్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ బాడీ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 17-inch పర్సనల్ కంప్యూటర్ ఇస్ అప్రాక్సిమేట్లీ 50 watts. వాట్ వుడ్ బి ద పవర్ యూస్డ్ ఇన్ 1 hour? రిమెంబర్, ఇక్కడ పవర్ రేటింగ్ ఇచ్చాడు ఎంత, 50 watts. అండ్ అడుగుతుంది ఏంటి, 1 hour లో ఎంత పవర్ యూజ్ చేస్తున్నావు అడిగారు. ఆన్సర్ ఏంటి 50 watts ఇంటూ 1 hour. సో 50 watt-hour. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అంటారా? నేను ఇది రాంగ్ అంట. ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఎనర్జీ అడిగినట్లయితే పవర్ ఇంటూ టైం కాబట్టి 50 watt ఇంటూ 1 hour, దట్ మీన్స్ 50 watt-hour అని చెప్పేసి ఒక అర్థం ఉంటుంది. బట్ ఇక్కడ అడుగుతుంది ఎనర్జీ, పవర్ అడిగాడు. దట్ మీన్స్ P. సింపుల్, 50 watts ఆడి క్వశ్చన్ లో ఇచ్చింది, మనం ఆన్సర్ పెట్టాలి. అక్కడ ఆప్షన్స్ లో మనకి 50 watts లేదు కాబట్టి ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్, ఇట్ పెట్టాలి. ఎందుకంటే హీస్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఎనర్జీ యూస్డ్ బై ద కంప్యూటర్. ఇది క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ ప్రాబ్లమ్ లోనే. 1 joule ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 joule అంటే 1 joule అంటే ఏంటి, ఎనర్జీ యూనిట్స్. ఎనర్జీ డెఫినేషన్ ఏంటి, పవర్ ఇంటూ టైం. పవర్ యూనిట్స్ వాట్, టైం యూనిట్స్ సెకండ్. సో 1 joule ఈజ్ ఈక్వల్ టు 1 watt second. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే అండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ విత్ పేషెన్స్. సో టుమారో మళ్ళీ వేరే క్లాస్ లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.